ఇది వాడాలి. ఎందుగా మాట్లాడుతుందంటే కూర్చొని చెప్తే పులుకొస్తుంది, నిల్చొని చెప్తే వణుకొస్తుంది అంటే కుదరదు. పోడియం వాడాలంటే ఎక్కడి నుంచి ప్రతి ఒక్కరు మాట్లాడడానికి ముందుకు రావాలి. అప్పుడే సారు మనకి ఈ వస్తువు ఇచ్చే విలువని మనం కాపాడుతుంటాం. ఖచ్చితంగా పోడియం ముందు మనం కూర్చొని చాలా వరకు మనం దీన్ని ఉపయోగించుకుంటే అందరికి కూడా బాగుంటుంది నేను అనుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని మనందరం వినియోగించుకోవాలి. అలాగే ముందు చాలా అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతాయి. నూతన సంవత్సర ఉత్సాహం ఈ రోజు మనందరికి నిండుగా అనిపించింది. ఇంకోటి అందరు కూడా నాకు చాలా ఆనందం అనిపించిందండి. గ్రీటింగ్లు పండుగ అంటే ఒక 20-30 సంవత్సరాల కింద మనం చూసాం. చిన్నప్పుడు ఒక గ్రీటింగ్ ఇచ్చిస్తే ఓహో గెంతులు వేసేవారు. అలాంటి ఈ రోజు గ్రీటింగ్లు పండుగ మనం జరుపుకున్న ఈ రోజులు అంటే చాలా సంతోషకరమైన విషయం. కనుక ఒకటండి, నిరంతరం ఆనందంగా సంతోషంగా కనపడమే మన యొక్క జీవిత లక్ష్యం అని మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి సార్ చాలా ఒత్తిడి గురయ్యారు. నేను ఫోన్ చేస్తే ఎత్తలేదంటే సార్ మీడియాస్ ఉన్నారంటే ఆఫీసర్ 2 సార్లు చేసి ఇందుకు చాలా మందికి ఈరోజు సార్ సత్సంగం ఉండదని చెప్పడం జరిగినందువల్ల మళ్ళీ ఆయన చేశారు. ఒక్క నిమిషం కూడా ఖాళీ లేదు. శ్రీకాకుళం వెళ్ళి స్టెక్కరింగ్ కోసం చేసుకుని వస్తున్నాను, మీరు రండి తీసుకుని వెళ్ళిపోతామని ఈ రోజు. అంటే ఈ రోజు ఈ వస్తువు కోసం ఆయన ఎంత కథన పడ్డారో మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఆయన కథన ఏంటంటే మనం ఈ మట్టి మీద పుట్టినందుకు ఎంతో మందికి ఉన్నత స్థానానికి మనం ఎదగడానికి ఉపయోగపడితే మన జీవితం సార్థకం అవుతున్న ఆలోచనతో ఇంతగా కష్టపడుతున్నారు. కనుక మనం కూడా అటువంటి కష్టాలు మనం కూడా గుర్తించి అది ఏమి అవసరం లేదండి, మనం ఎదగడమే వాళ్ళ కోరిక. అందుకు మనం నిరంతరం ఒదుగుతూ ఆధ్యాత్మిక స్థాయిలో వెళ్ళాలని మీ అందరూ కూడా పేరు తెలియజేసుకుంటూ ఇంత అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ